Okay. So example 8, the median of the following data is 525. ఈ ఇచ్చిన డేటాలో వాడే మీడియన్ మనకి ఇచ్చేసాడు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, నో డౌట్ డేటా. ఇందులో కొన్ని మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, దానికి పేరు కూడా పెడతారు, ఎక్స్ అని వై అని. ఆ ఎక్స్ వైని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మీడియన్ ప్రాబ్లం యొక్క ఇంపార్టెన్స్ అంటే కొంతమంది పిల్లలకి డౌట్ వస్తుంది, అరే మీడియన్ క్లాస్ సార్ ఏదో తీసుకుంటాడు అదే ఎందుకు తీసుకో. మీడియన్ క్లాస్ అని ఉంటుంది. ఆ మీడియన్ క్లాస్లో మనకి లోవర్ బౌండరీ అని, స్మాల్ ఎఫ్ అని, సిఎఫ్ అని అన్నీ ఉంటాయి, తెలుసు కదా. మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా మనకి ఎలా మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై క్యాపిటల్ స్మాల్ ఎఫ్ ఇంటూ హెచ్. ఇందులో ఎల్ ఏం తీసుకోవాలి, సిఎఫ్ ఏం తీసుకోవాలి, ఎందుకంటే ఇందులో కొన్ని ఎక్స్లో వైలు ఉంటాయి, చాలా డౌట్స్. అందుకోసమే ఐఎమ్ ట్రైంగ్ టు సే టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం. ఇందులో ప్రతి డౌట్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇందులో ఫస్ట్ మనము చదవగానే ఒక డేటా ఇచ్చానని చెప్తాడు. అందులో ఎక్స్ వైలు అని రెండు వేరియబుల్ ఫ్రీక్వెన్సీస్, అవి ఏంటో మనకు తెలియని ఫ్రీక్వెన్సీ, అన్నోన్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీరు ఎప్పుడైనా టచ్ చేసేటప్పుడు ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ 525. మీడియన్ అంటే మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ మీడియన్ అంటారు. 525 అనేది ఏ క్లాస్లో ఉంది తీసుకోవాలి. 525 ఏ క్లాస్లో ఉంటుంది, ఈ క్లాస్ ఇంటర్వల్లో ఉంటుంది. ఇదే నీ మీడియన్ క్లాస్. దీన్ని నువ్వు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఈ ప్రాసెస్లో మనకి సిఎఫ్ అనేది చాలా అవసరం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. ఎందుకంటే మన ఫార్ములాలో సిఎఫ్ ఉంది, సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ కావాలి. ఎన్ అంటే ఏంటో ఇందులో చదువుకోవాలి. చదువుకున్నప్పుడు చూడు, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 100 అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇచ్చాడు, అంటే ప్రతిదీ చదివి చూసుకోవాలని. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇచ్చేయడం వల్ల ఉపయోగం ఏంటి? సో ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేస్తే నీకు ఎంత సరిపోద్ది, కరెక్ట్గా 100 అని చెప్తున్నాడు. కానీ ఈ 100లో కొన్ని ఎక్స్లు, ఒక ఎక్స్ ఒక వై కూడా ఉంది. ఈ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ మస్ట్ బి ఈక్వల్స్ టు 100 అవుతుంది. ఒక లీనియర్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది మళ్ళీ ఇందులో. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఓకే, ముందు సిఎఫ్ పైన అడిగాం, ఎందుకంటే మనం సిఎఫ్ కూడా కావాలన్నది ఇందులో. సో సిఎఫ్ అంటే ఫస్ట్ ఇది యాడ్ తీసి రాయాలి. దీనికి ఇది యాడ్ చేస్తే 7, ఈ 7 పట్టుకొని దీన్ని యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ 7. ఇక్కడ కూడా చాలామంది డౌట్ ఉంటుంది, కొంతమంది 7x అని రాస్తాం అంటారు. యూఆర్ యాడింగ్ నాట్ మల్టిప్లై, ఇట్ షుడ్ బి క్లియర్. సో ఎక్స్ ప్లస్ 7, మళ్ళీ 7 వచ్చి దీనికి యాడ్ అవుతే ఎక్స్ ప్లస్ ఎంత అవుతుంది, 19. ఈ 19 దీనికి యాడ్ అవుతుంది. ఎక్స్ అలా యాడ్ అవుతే వెళ్తూనే ఉంటుంది. ఎక్స్ మనం ఏం చేయలేం, అది వేరియబుల్, మనం యాడ్ చేయలేం. సో 19 ప్లస్ 17, 19 ప్లస్ 17 ఎంత, ఓకే. మళ్ళీ ఇది పట్టుకొని దీనికి యాడ్ చేయాలి. ఎక్స్ ప్లస్ ఎంత అవుతుంది, అంటే మీడియం క్లాస్లో ఏమొచ్చింది ఇక్కడ, ఎక్స్ ప్లస్ 56 వచ్చింది. సో ఎక్స్ ప్లస్ 56 మళ్ళీ మనం ఎంత యాడ్ చేయాలి, వై యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 56 వస్తుంది. ఏమో అర్థమైందా? మళ్ళీ వచ్చిన దానికి 9 యాడ్ చేయండి, ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 65 అవుతుంది. మళ్ళీ 65 దీనికి యాడ్ చేయండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎంత అవుతుంది, 72. 72 పట్టుకుని దానికి యాడ్ చేయండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 76. అలా యాడ్ చేసుకుంటే అంటే వీటిలన్నిటిని యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ 76 వస్తుంది. దాని మళ్ళీ యూజ్ ఏంటో చూడండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 76 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 100. ఎందుకంటే ఇవన్నిటిని యాడ్ చేసి 100కి ఈక్వల్ అని చెప్తాను. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 100 అని. ఈ 76 ఎవరికి వస్తే ఏమవుద్ది, మైనస్ అవుతుంది. 100 మైనస్ 76. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, 76 తీసేస్తే
24. This is my linear equation. And x plus y ఎప్పుడు 24 ఉంటుంది. కానీ we don't know what is x and what is y. We should know what is x and what is y. దానికోసమే ఈ ఫార్ములా యూజ్ చేసి ఇందులో ఉన్న ఎక్స్ వాల్యూ నేను బయటకు తీస్తాను. ఆ పట్టుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఫస్ట్ చెప్పాను మీడియన్ క్లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను. మీడియన్ క్లాస్ అంటే నీకు చూసుకోవాలి. మీడియన్ ఎంత ఇచ్చారు? 525. 525 ఏ క్లాస్లో ఉందో చూసుకో. 500కి 600కి మధ్యలో ఉంటుంది 525. సో దిస్ ఇస్ ద మీడియన్ అబ్జర్వేషన్. ఈ మీడియన్ క్లాస్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దీన్ని నేను ఏమని చెప్పాను? స్మాల్ ఎఫ్ అని చెప్పాను. ఆ స్మాల్ ఎఫ్ ఇక్కడ రాసుకోవాలి. స్మాల్ ఎఫ్ ఎంత? 20. సో దీని పైన ఉన్న దాన్ని ఏమని పిలుస్తారని చెప్పాను? సిఎఫ్ అంటారని మీకు చెప్పాను. యారో కూడా పెడతాను చూసుకోండి. ఇక్కడ దీని పైన ఉన్న దాన్ని సిఎఫ్ అని పిలుస్తారు. సిఎఫ్ అంటే ఏంటి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ క్లాస్. దాని ముందున్న క్లాస్ అని కూడా రాస్తూ ఉంటారు మన టెక్స్ట్ బుక్లో. అంత అర్థమయ్యేటట్టు రాస్తారు. అందులో ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? x plus 36. Keep in mind. So next n by 2. n is equals to 100 అవుతే n by 2 ఎంత అవుతుంది? That is equal to ఎంత? 50. ఈ డేటా అంతా నాకు కావాలి, అప్పుడే నేను చేయగలుగుతాను ఈ ప్రాబ్లం. సో ఇంకా స్మాల్ యాప్ వచ్చేసి ఇంకా హైట్ ఆఫ్ ద క్లాస్ అంటే మీరు ఇలా సపరేట్ చేయండి. ఇలా సపరేట్ చేయద్దు ఎప్పుడు. ఒక్కొక్కసారి ఒక 1 నెంబర్ తగ్గుతుంది. సో ఇలా సపరేట్ చేస్తే నాకు 100 ఎక్కడ చూసినా 100 ఉంటుంది హైట్ ఆఫ్ ద క్లాస్. సో హైట్ h is equals to 100. సో I have everything. I can find the x value from this data. చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. మీడియన్ ఎంత? 525 is equals to L ఎంతో చూసుకోండి. L అంటే చెప్పలేదు కదా, లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. అది L కూడా రాసుకోండి. L is equals to ఇది ఇక్కడ హైలైట్ చేసి చూడండి. సో 500 L ప్లస్ n by 2 అంటే ఇప్పుడే ఫైండ్ అవుట్ చేశాను 50. నేను కరెక్ట్గా రాయలేదు. మైనస్ సిఎఫ్ అంటే ఈజ్ రెడీ ఎక్కడ రాశాను? ఇక్కడ ఉంది. x ప్లస్ 36 డివైడెడ్ బై స్మాల్ ఎఫ్ ఈజ్ రెడీ 20 ఈజ్ మల్టిప్లైడ్ విత్ హౌ మచ్? 100. ఇది 100. కీప్ ఇన్ మైండ్ 100. ఇది 20 100 లెన్స్ వెళ్ళిపోతుంది 5 టైమ్స్ అలా రాసేసుకోవాలి. ఇది ప్లస్ 500 అవసరానికి వెళ్తే ఏమవుతుంది? మైనస్ 500 అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ 500 ఇందులోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ అవుతుంది. ఎంత మిగులుతుందో చెప్తారా? 25 ఈజ్ ఈక్వల్స్. ఇది ఇలా అవతలకి వెళ్ళింది. 525 లోంచి 500 సబ్ట్రాక్ట్ అయింది. ఐ గాట్ 25. క్లియర్ అదైనా? సో ఇక్కడ ఏ మిగిలిపోయిందో చూసుకోండి. ఇది ఇందులో క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 5 ఉంది. ఆ 5 ఇంటూ ఇక్కడ చూడండి 50 మైనస్ ఎక్స్ మైనస్ 36. ఎందుకని? ఈ మైనస్ దీంతోనూ కూడా మల్టిప్లై ఇంత కరెక్ట్గా చేయాలి. ఈ 5 ఇక్కడ మల్టిప్లై నాలుగు కలిసి ఏమవుతుంది? డివైడ్ అయింది. ఎవరిని డివైడ్ చేస్తుంది? 25 డివైడ్ చేస్తుంది. 25 ఇందులో ఎన్ని వెళ్ళిపోతుంది అంటే నేను ఒక స్టెప్ తగ్గించాను అంతే. యాక్చువల్గా ఇది ఒక డివైడ్ అవుతుంది. 25/5 అవుతుంది. ఆ 5 క్యాన్సిల్ అవుతుంది. సింపుల్గా నేను ఏం చెప్తాను? 5 1 జా 5 5. సో 5 is equals to 50 minus 36 14 మైనస్ ఎక్స్. అంతే కదా, 50లో 36 పోతే 14 కదా. సరే ఈ ఎక్స్ అవతలంకి ఇది ఎవరిని పట్టుకొస్తా. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 14 మైనస్ 5. ఈ నెగిటివ్ ఎక్స్ అవతలంకి వెళ్ళి పాజిటివ్ ఎక్స్ అయింది. ఈ పాజిటివ్ 5 యువతలానికి వచ్చింది. 14 సబ్ట్రాక్ట్ అయింది. ఐ గాట్ హౌ మచ్? సో నా ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఫ్రమ్ దీస్ టూ ఐ గాట్ మై ఎక్స్ వాల్యూ. నేను ఎక్స్ వాల్యూ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ రావడం వల్ల యూజ్ అయింది. నేను చెప్పాను ఎక్స్ ప్లస్ వై ఈజ్ కూడా ఎంత? 24. ఇప్పుడు నేను వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలను లేదా? ఇక్కడ నేను ఎంత పెట్టుకోవచ్చు? ఓకే, అది నేను ఎక్కడ చేస్తానంటే ఇక్కడ చేస్తాను. సో x plus y is equals to 24.
my x value is 9. So 9 plus y is equals to 24. Y is equal to 24 minus 9. How much? 15. So my y value is